హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అండ్ ఈ క్లిప్ మాత్రం వెన్స్డే ఈవినింగ్ దండి. అంటే ఆ రోజు సంకష్ట చతుర్థి కదా. సో ఆ రోజు ఈవినింగ్ దేవుడికి పూజ చేసేసుకొని అండ్ చక్కగా గరిక అవన్నీ కూడా దొరికినాయండి. సో అన్నీ పెట్టుకొని వీలైనంత వరకు చేసుకున్నానండి. జనరలీ మోదకాలు ఇవన్నీ ఆర్డర్ అయినా చేస్తాను, లేకపోతే చేసుకుంటాను ఇంట్లో. కానీ ఈసారి ప్రసాదం కూడా ఎక్కువ చేసే ఓపిక లేదు. సో పాలు, అటుకులు, బెల్లం వేసి స్వామివారికి నైవేద్యం పెట్టేసి సింపుల్గా అయితే పూజ కానిచ్చాను. అండ్ ఇక్కడి నుంచి నెక్స్ట్ డే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మార్నింగే లేచి ఇవాళ టర్మరిక్ వాటర్ తాగుదాము అనేసి ఇంకా రెగ్యులర్గా తాగాలి అని డిసైడ్ అయ్యానండి. ఎందుకు అంటే ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి డస్ట్కి అండ్ ఈ హ్యూమిడ్ వెదర్కి బాగా సైనస్ ట్రిగర్ అవుతుంది. నిన్న యాక్చువల్లీ నేను పూజ చేసుకుందాము అనేసి ఫుల్ ప్రిపరేషన్స్లో ఉంటే సడన్గా సైనస్ అటాక్ అండి. అండ్ ఇంకా సైనస్ వచ్చింది అంటే మనకి ఒక మినిట్లో ఎన్ని తుమ్ములు తుమ్ముతామో కూడా మనకు కౌంట్ కూడా చేయలేనట్లా ఉంటుంది. అండ్ బ్యాడ్ అటాక్స్ ఆర్ రియలీ హారిబుల్ టు డీల్ విత్. సో అలాగా ఈ మధ్య ఎక్కువ రిపీట్ అవుతుందన్నమాట సైనస్ అటాక్ బికాస్ ఆఫ్ ద డస్ట్. అండ్ ఆల్సో క్లైమేట్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. నాకు ఇనీషియలీ కొన్ని రోజులు ఇట్లాగే ఉంటుందండి. ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా సైనస్ ట్రిగర్ అవుతూ ఉంటుంది. అక్కడ అడ్జస్ట్ అయినాక అప్పుడు అంత నార్మల్గా ఉంటుంది. కానీ ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ మీ అండి. వామ్ వాటర్లో టర్మరిక్, లెమన్ అండ్ హనీ వేసుకొని ఇదైతే తాగేస్తున్నాను. ఫస్ట్ లేచి పూజ కూడా చేసుకోలేదు, ఫస్ట్ ఇది తాగి ఇవాళ కొంచెం నీరసంగా అనిపించిందండి నిన్న సైనస్కి అదంతా. అందుకని ముందు లేచి స్నానం చేసేసి ఇది తాగేసి అండ్ దెన్ మా అమ్మాయి టిఫిన్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. లెమన్ రైస్ అండ్ కొంచెం స్నాక్ ఏదో చేసి పెడదాము అని. దీని తర్వాత పూజ చేసుకున్నాను. ఆ రోజు అస్సలు ఓపిక లేదండి. థర్స్డే మాత్రం చాలా నీరసంగా అనిపించింది. సో ఐఎమ్ టేకింగ్ ఇట్ స్లో. ప్రతిరోజు ఒకే ఎనర్జీతో అయితే లేవలేం కదండి. అండ్ ఆఫ్టర్ సైనస్ మాత్రం కొంచెం బాడీ మొత్తం కదిలిపోయినట్టు ఉంటుంది అనమాట, తుమ్మి తుమ్మి తుమ్మి. అందుకని ఐఎమ్ టేకింగ్ ఇట్ స్లో. అండ్ కొంచెం పాలు కూడా ఎక్కువ ఉన్నాయండి ఇంట్లో. సో అవి ఊరినే ఎంత పెరుగు తింటాము అనేసి నేను కొంచెం పన్నీర్ కూడా ఇంట్లో చేసేసి పన్నీర్ కర్రీ లాగా చేసేద్దాము. అది శాండ్విచ్లో పెట్టేయచ్చు, పిల్లలకి స్నాక్ లాగా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినాక, లేదా మనం రైస్లో కానీ రోటీతో కానీ తినచ్చు అనేసి పన్నీర్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ మఖానా కూడా నెయ్యిలో ఫ్రై చేసేసి తనకి స్నాక్ అన్నది రెడీ చేస్తున్నానండి శ్లోకాకి. అండ్ ఇవన్నీ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఐఎమ్ టేకింగ్ ఇట్ అ బెట్ స్లో. కానీ ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా లేవాల్సిందే. టిఫిన్ బాక్సెస్ అయితే ప్యాక్ చేయాల్సిందే కదా పిల్లలకి. అండ్ సమ్మర్లో ప్యాక్ చేసేటప్పుడు టిఫిన్ బాక్సెస్ కూడా కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి కదండి. ఏది ఎట్లా ప్యాక్ చేయాలి అన్నది కూడా కొంచెం ఆలోచించుకోవాలి. అండ్ ఫుడ్ అన్నది వాళ్ళకి కొంచెం కేర్ అయితే తీసుకుంటాను నేను శ్లోకాకి. అది మాత్రం అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం నెగ్లెక్ట్ చేయనండి. గ్రోయింగ్ ఇయర్స్ కదా, మన పనుల్లో పడి వాళ్ళని వన్ డే అంటే ఇట్స్ ఓకే, కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇఫ్ వీ స్టార్ట్ నెగ్లెక్టింగ్, నాకు అదేంటంటే భయం అనమాట. ఇంకా తనకి అట్లాగే అన్హెల్దీ ఫుడ్ ఏమైనా అలవాటు అయిపోతుందేమో అని. అండ్ సమ్మర్లో మస్ట్ అండ్ షుడ్గా పిల్లలకి రేజిన్స్ అన్నవి, ఈ కిస్మిస్ అన్నవి ఇవ్వండి. ఎందుకంటే ఇది చాలా మంచిదంట. ఇక్కడ మహారాష్ట్రలో ఎస్పెషలీ కిస్మిస్ వాటర్లో వేసుకొని ఆ వాటర్ తాగుతారండి ఓవర్ నైట్ ఉంచుకొని. అండ్ అది తాగితే దాహం యాక్చువల్లీ తీరుతుంది. అండ్ ఇది పిల్లలకి కూడా బాక్స్లో ఇవ్వటానికి ట్రై చేయండి, సమ్మర్కి చాలా మంచిదంట. అండ్ తన బాక్స్ అయితే సింపుల్గా అలా ప్యాక్ చేసేసానండి. అండ్ కాసేపు అసలు నేను బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఒక కాఫీ తాగి ఇంకా చాలాసేపు అయితే నేను వర్క్ అసలు చెయ్యలేదు, అలా రిలాక్స్ అయ్యాను కూర్చొని. అండ్ దెన్ కొంచెం 1 hour అట్లా అయినాక ఇంకా మెల్లిగా పని అయితే స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ నా రూమ్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే, కానీ కొన్ని మిస్లీనియస్ థింగ్స్ అయితే ఉన్నాయి. ఒక బాక్స్ అయితే ఉందన్నమాట. సో దాన్ని ఓపెన్ చేశాను. నేను ఈ బాక్సెస్ ఓపెన్ చేస్తుంటే దీంట్లో డస్ట్ ఉంటుందండి, అది మళ్ళీ నా సైనస్ని ట్రిగర్ చేస్తుంది. అందుకని ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. పని చేస్తాం ఒకరోజు, నెక్స్ట్ డే సైనస్ వస్తుంది, మళ్ళీ కొంచెం స్లో అవుతాం, మళ్ళీ
అగైన్ విల్ స్టార్ట్ వర్కింగ్. సో న్యాచురల్ స్లోయింగ్ డౌన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అనిపించింది. అండ్ ఇక్కడ డస్ట్ లేవకుండా ఉండటానికి ఒక వెట్ క్లాత్తో అయితే క్లీన్ చేసుకున్నానండి. ఆ కింద షెల్ఫ్లో నేను రోజు వేసుకునే కుర్తీస్, లైక్ నా వీడియోస్కి వీటికి వేసుకుంటాను కదా, సింపుల్ కాటన్ కుర్తీస్, అవన్నీ ఇక్కడ సెట్ చేసేస్తున్నాను. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇవన్నీ నీట్గా అయితే ఆర్గనైజ్ చేయట్లేదండి, జస్ట్ సింపుల్లీ ర్యాండమ్గా అలా పెట్టేసుకుంటున్నాను సో దట్ ఐ కెన్ ఎలిమినేట్ ద కాటన్ బాక్సెస్ ఫ్రమ్ ద హౌస్ అన్నట్టు. అంతే తప్ప నీట్గా మామూలుగా పూణేలో నా వార్డ్రోబ్ ఎంత నీట్గా ఉంటుందో అంత నీట్గా అయితే ఆర్గనైజ్ చేయట్లేదండి. అవన్నీ మెల్లిగా వస్తాయి. ఇప్పుడు ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ ఉండేలాగా సెట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ దిస్ విల్ గో త్రూ మల్టిపుల్ చేంజెస్ అండి. ఇంటికి వచ్చినాక ఫస్ట్ టైం జస్ట్ డంప్ చేస్తాము, తర్వాత మెల్లిగా అన్నీ ఆర్గనైజ్ అయితే చేసుకుంటాము. సో ఇలాగైతే బాటమ్స్ అండ్ కుర్తీస్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ మా వారి ట్రెడిషనల్ వేర్ ఉంటుంది కదండి, కుర్తీస్, పంచలు, ఇవన్నీ అవి కూడా ఈ బాక్స్లోనే ఉన్నాయి. సో అవి కూడా తీసేసి, అండ్ లాస్ట్లో మాత్రం తన టైస్ అండి. ఈ టైస్ ఎంత ట్రికీ థింగ్స్ అంటే నాకు అసలు వీటిని ఆర్గనైజ్ చేయాలంటేనే విసుగు వచ్చేస్తూ ఉంటుంది. బట్ దెన్ ఇవి మాత్రం చాలా ఉంటాయండి తనవి. అండ్ ఈ టైస్ని ఆర్గనైజ్ చేయడానికి నేనైతే టై ఆర్గనైజర్స్ అనేసి అమెజాన్లో దొరుకుతాయి, అవి తెప్పించుకున్నాను. ఆ లింక్స్ ఉంటే నాకు దొరికితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. కానీ ఈ ఆర్గనైజర్స్ మాత్రం నిజంగా చాలా హెల్ప్ఫుల్ ఉన్నాయండి. అంతకుముందు నాకు వీటిని ఎలా ఆర్గనైజ్ చేయాలో తెలియక అన్నీ రోల్ చేసి షెల్ఫ్లో పెడితే అసలు ఎంత స్పేస్ ఆక్యుపై చేసేసేవో. కానీ ఈ ఆర్గనైజర్స్ వచ్చినాక ఒక్కొక్క దాంట్లో మినిమం 20 టైస్ అయితే వస్తాయండి ఈజీగా. మీరు ఇంకొంచెం నీట్గా సెట్ చేసుకున్నారంటే ఇంకొంచెం ఎక్కువే పెట్టుకోవచ్చు. సో ఈ ఆర్గనైజర్స్లో టైస్ అన్నీ ఆర్గనైజ్ చేసేసుకొని హ్యాంగ్ చేసుకున్నాను వార్డ్రోబ్లో. అండ్ ఇక్కడ లివింగ్ ఏరియాలో ఈ చెస్ట్ ఆఫ్ డ్రాస్ అయితే పెట్టుకున్నానండి. దీన్ని కొంచెం క్లీన్ చేస్తున్నాను. డస్టింగ్ చెయ్యాలంటేనే భయం వేసేలాగా ఉంది ఈ మధ్య. అండ్ కానీ తప్పేదైతే లేదు కదండి, చేసుకోవాల్సిందే. అండ్ ఇక్కడ కొంచెం ఆర్గనైజ్ చేద్దామనేసి ఆ కేక్ స్టాండ్ మీద కొంచెం ట్రెడిషనల్ లుక్ తేవాలి అనేసి ఈ ముగ్గు పీటలు ఇవి ఎప్పుడో తీసుకున్నానండి. ఇక్కడ ఇప్పుడైతే అసలు అమెజాన్లో నాకు దీని లింక్స్ కూడా దొరకట్లేదు. నేను తీసుకొని కూడా 3-4 ఇయర్స్ అయిపోయింది. అప్పుడు ఒక స్పిరిచువల్ ప్రోడక్ట్స్ అన్నీ దొరికే ఒక ఆన్లైన్ షాప్ ఉండేదండి, అక్కడి నుంచి ఆర్డర్ చేశాను. సో ఆ పీట పెట్టుకొని దాని మీద నా బుజ్జి గణపయ్యని పెట్టుకొని ఇలా అయితే సెట్ చేసుకున్నాను. అండ్ ఇది ఈ ముగ్గు పీటలు పెట్టేసరికి అసలు లుక్ మారిపోతుందండి. నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను, కొంచెం నీట్గా అనిపించింది. అండ్ మెల్లిగా ఇంటిని ఒక ఫామ్లోకి తీసుకురావటానికి మల్టిపుల్ టైమ్స్ రీసెట్ చేస్తూ ఉండాలి. అండ్ చేసింది మనకు నచ్చదు, మళ్ళీ కొన్ని రోజులైనాక మారుస్తూ ఉంటాము, అప్పుడు ఒక పర్ఫెక్ట్ లుక్ అన్నది వస్తుంది. అప్పటి వరకు ఇలా సెట్ చేసుకోవటం ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ నడుస్తూనే ఉంటుందండి. సో ఇప్పటికైతే ఇలా ఆర్గనైజ్ చేశాను. అండ్ దెన్ ఈ టీవీ క్యాబినెట్ టీవీ కింద ఇది పెట్టుకున్నాను కదా, దీన్ని కూడా ఒకసారి డస్టింగ్ అయితే చేసుకుంటున్నాను. ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ని పనుల్లో రెగ్యులర్ డస్టింగ్ అన్నది ఒక రొటీన్ లాగా ఫాలో అవ్వలేకపోతున్నానండి. అండ్ 1 డే డస్టింగ్ చేయకపోతే మాత్రం చాలా పేరుకుపోతుంది. అండ్ దాన్ని నెక్స్ట్ డే క్లీన్ చేస్తుంటే మళ్ళీ సైనస్ ట్రిగర్ అవుతుంది. సో ఇలాంటి ట్రిక్కీ సిచ్యువేషన్స్ అనమాట. బట్ దెన్ దట్స్ హౌ అండి. అన్ని రోజులు అన్ని పనులు చేస్తూ కూర్చోలేం కదా, టైం సరిపోదు అండ్ ఓపిక కూడా ఉండదండి చేయటానికి. అండ్ నౌ ఐఎమ్ టేకింగ్ ఇట్ రియలీ స్లో. పనంతా చేసేయాలి, ఇల్లంతా అసలు టిప్ టాప్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేయాలి అన్నది కాన్సెప్టే లేదు ఇప్పుడు నాకు. ఫస్ట్ థింగ్ బికాస్ ఆఫ్ ద వెదర్, సెకండ్ థింగ్ మై హెల్త్. అంటే ఫస్ట్ వీక్ ఎంత జోష్లో చేస్తామో సెకండ్ వీక్ కొంచెం బాడీ విల్ స్టార్ట్ సేయింగ్ ఓకే స్లో డౌన్ మేడం అనేసి. సో ఇంకా కొంచెం స్లోగా అయితే జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు లైట్గా చేసుకునే పనులు ఏవైతే ఉంటాయో వాటిల్ని చేసుకుంటూ మెల్లిగా ఆర్గనైజేషన్ అన్నది ఒక స్లో ప్రాసెస్ అండ్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇవాళ సర్దేశాము ఇంకా రేపటి నుంచి ఇంటి మొహం చూడక్కర్లేదు అన్నది ఏమీ ఉండదు కదా.
సో ఇవాళ ఐఎమ్ టేకింగ్ ఇట్ స్లో బై సెట్టింగ్ అప్ దీస్ థింగ్స్. ఎక్కువ ఎనర్జీ పెట్టాల్సిన అవసరం లేకుండా లైట్గా చేసుకునే పనులే చేస్తున్నాను. అండ్ ఒక వెట్ వైప్తో ఇక్కడ నా పంచముఖ గణపయ్య విగ్రహాన్ని అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఈ విగ్రహం మాత్రం వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండి. ఆయన్ని చూస్తూ ఉంటేనే ఎనర్జీ వస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది. నాకు జనరలీ అందరికీ ఇల్లు అంటే ఇష్టం ఉంటుందండి. నాకు నా ఇంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని చూస్తే ఐ థింక్ ఇట్ ఈస్ గివింగ్ మీ సమ్ పాజిటివ్ వైబ్ అనో, ఒక ఎనర్జీ వస్తుంది, ఒక పీస్ఫుల్నెస్ అన్నది క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంటే హౌస్లో మల్టిపుల్ ఎలిమెంట్స్ కలిపే కదండి ఒక పాజిటివ్ ఫీల్ అన్నది తెచ్చేది. సో నాకు ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటే నాకు నచ్చిన విగ్రహాలని క్లీన్ చేసుకోవటం, వాటిల్ని ఆర్గనైజ్ చేసుకొని ఐ డిరైవ్ ఎనర్జీ ఫ్రమ్ ఇట్ ఏమో అనిపిస్తూ ఉంటుందండి. ఇది కొంచెం క్రేజీగా సౌండ్ అవ్వచ్చు, బట్ దాట్స్ హౌ ఐ గెట్ ఎనర్జీ అండ్ మోటివేషన్ టు డూ థింగ్స్. అండ్ నాట్ టు మెన్షన్ ఆల్ యువర్ కామెంట్స్ అండి. మీరు ఈ షిఫ్టింగ్ ప్రాసెస్లో మీరు ఇచ్చే రెస్పాన్స్, మన సబ్స్క్రైబర్స్ ఇచ్చే రెస్పాన్సెస్ లైక్ నిజంగా నన్ను మోటివేట్ చేస్తున్నాయి ఇంకొంచెం ఎఫర్ట్ పెడదాము అనేసి. ఎందుకంటే జనరలీ ఏమవుతుంది అంటే కొంచెం స్ట్రెయిన్ అయిన రోజు అబ్బా ఇవాళ వీడియో రికార్డ్ చేయొద్దులే, లైట్ తీసుకుందాం అనిపిస్తుంది. బట్ దెన్ అనిపిస్తుంది అమ్మో ఇవాళ మండే, మన వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారేమో, లేదా వెన్స్డే కదా ఇవాళ నా వీడియో వెళ్ళాలి, లేదా ఫ్రైడే. సో దీస్ ఆర్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ అనుకోవచ్చండి. అండ్ ఇట్లా మీతో మాట్లాడుతూనే ఇవన్నీ సెట్ చేసేసుకున్నాను. అండ్ అన్ని విగ్రహాలు వెట్ వైప్తోనే క్లీన్ చేసుకొని కృష్ణయ్యకి తులసి మాల అయితే వేసుకున్నానండి. అండ్ ఇలాగా ఓవరాల్ లుక్ ఆఫ్ ద టీవీ క్యాబినెట్ దగ్గర ఇట్లా వచ్చింది. అండ్ దిస్ ఈజ్ అగైన్ చెప్పాను కదండి, మారుస్తూనే ఉంటాను అంటిల్ ఐ గెట్ దట్ పర్ఫెక్ట్ లుక్. అండ్ ఇప్పటికైతే ఇలా నీట్గానే అనిపించిందండి, మరీ ఎక్కువ క్లటర్గాను లేదు. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ డీసెంట్ ఎనఫ్ అనుకున్నాను నేను. అండ్ మీకు కూడా నచ్చితే నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇంకా ఇప్పుడు లంచ్ చేసేద్దాం అనేసి లంచ్ పొద్దునే చేసేసానండి. ఆ పన్నీర్ చేశాను కదా, దాంతో బుర్జీలాగా ఇలా చేసేసాను. కొంచెం మసాలా వేసి ఉల్లిపాయ టొమాటో వేసి ఫ్రై చేసేసుకున్నాను. ఇది రైస్తో పప్పు ఏదైనా పక్కన పెట్టుకొని తినేయచ్చు. నేను ఇంకేం చేయలేదండి, ఇది ఒక్కటే పన్నీర్ చేసుకున్నాను. సో రైస్ అండ్ పన్నీర్ తినేసి లంచ్కి ఇంకా ఇప్పుడు మాత్రం కొంచెం రిలాక్స్ అవుదాము అనేసి బెడ్రూమ్లోకి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవుతానండి. అండ్ ఇది వాటర్ బాటిల్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి నాకు అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం అయితే కనిపించింది. జనరలీ ఏంటంటే 2 సైడ్స్ ఇస్తారు బెడ్ సైడ్ టేబుల్స్, కానీ మా ఈ ఇంట్లో ఒకే సైడ్ ఇచ్చారండి. అండ్ ఇటువైపు దిస్ సైడ్ ఆఫ్ ద బెడ్ ఇస్ మైన్. సో ఇక్కడ టేబుల్ లేదు, నేను నా క్రీమ్స్ క్లచెస్ అవన్నీ ఇట్లా పెట్టుకుంటున్నాను కింద. సో ఈ బాటిల్ తెచ్చినాక నాకు ఇప్పుడు స్ట్రైక్ అయింది ఏంటంటే గ్లాస్ బాటిల్ కదా, అది ఎక్కడైనా పెట్టాను అంటే పడిపోయే స్టేజ్లో ఉంది. సో ఎట్లాగైనా సైడ్ టేబుల్ పెట్టుకోవాలి అని ఐ హ్యావ్ దిస్ వాల్నట్ వుడ్వి, నేను శ్రీనగర్లో తెచ్చానండి, నెస్టెడ్ టేబుల్స్ లాగా. వీటిల్ని పెట్టేశాను. యాక్చువల్లీ దాని మీద బాటిల్ పెడితే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అది చాలా లైట్గా ఉంటుందండి. కొంచెం ఇట్లా చెయ్యి తగిలినా కూడా టేబుల్ మూవ్ అవుతుంది. అండ్ గ్లాస్ బాటిల్స్ ఎస్పెషలీ పగిలిపోతాయి. నార్మల్ బాటిల్స్ అయితే అసలు ప్రాబ్లమే ఉండదండి, కానీ నా దగ్గర గ్లాస్ బాటిల్స్ కూడా కొన్ని ఉన్నాయి. అండ్ ఏ రోజు ఏది అనేది మనం బుర్ర పెట్టి ఆలోచించాం కదా వాటర్ బాటిల్స్ కోసం. సో ఇవాళ అట్లాగే ర్యాండమ్లీ ఈ గ్లాస్ వేర్ తెచ్చేంతవరకు నాకు ఐడియా లేదనమాట. ఇక్కడ ఐ నీడెడ్ అ సైడ్ టేబుల్ అని పెడదాం, స్లోగా చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇవాళ అనిపించింది, అందుకని ఏం చేశానంటే ఆ టేబుల్ మీద ఇట్లాంటి బ్యాంబూ బాస్కెట్ పెట్టేశాను. ఇది ఆ కాడ ఆ హ్యాండిల్ ఉండటం వల్ల ఇట్స్ ప్రొటెక్టింగ్ ద వాటర్ బాటిల్. అండ్ పనివాళ్ళు కొంచెం రఫ్గా ఇల్లు చిమ్మి తుడిచేటప్పుడు కూడా ఏవి పడవు, వస్తువులు అన్నవి పడవు కింద. అండ్ ఇట్లా మేక్ షిఫ్ట్ సైడ్ టేబుల్ అయితే క్రియేట్ చేసుకున్నానండి, విచ్ ఇస్ స్టడీ. అండ్ ఇంత లోపల మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చింది. సో తనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఫ్రై చేసేసి ఇచ్చాను. అండ్ బోత్ ఆఫ్ us విల్ వాచ్ సమ్ సిరీస్ ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ కొంచెం టైం ఇట్లా అయితే మేమిద్దరం స్పెండ్ చేస్తామండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. Thank you so much for watching this video till the end. You all have a great day. Thank you so much for your support and love. Thank you.